వచ్చావా మామా, ఇక స్టార్ట్ చేద్దామంటావా? మొదలెడద్దాం. అరే ఇక్కడ కుండలు వేరమ్మా. అంటే ఎంత కుండ? ఎంత? 150. సరే ఇదొకటి, అది 300. అదొకటి, అది 300. మొత్తం సెట్ ఎంత? ఇది సెట్ షర్టా అంటే ఒక 5,000 10,000. 5,000 10,000. సరే నీకు ఫోన్పే చేస్తా, చూడు ఫోన్పే చేస్తా. ఏ అమ్మాయి రోజు కుండ రెండు ఈడాకో అయ్యాకో ఆంటికాడ మంచిగా ఉండవు కుండలు అన్ని. రండి బాబు రండి, రెండు ఈడాకో అయ్యాకో ఆంటికాడ మంచిగా ఉండవు కుండలు అన్ని పలిగిపోయినాయి ఉన్నాయి. ఇలా మన కాడ అక్కువ రండి. ఎవరు బాబు? మరి ఇడబెట్టుకోవాలి, నీ కూడా దంద. ఇక్కడ పైసలు ఇచ్చే తీసుకురా కదా. నీకైతే పైసలు ఇచ్చినా లేదా? నేను మొత్తం తీసుకుపోయి పెట్టుకొని అమ్ముకుంటావేమనుకున్నా. ఈ రోడ్ నీదా? నీదా మరి ఓడి కాదు, అందుకనే పెట్టినా. నీదైతే మీ ఇంటికి పెట్టి అమ్ముకో, కానీ మా ఏరియా నాది కూడా ఇదే ఏరియా, ఇది నాదే. నువ్వు అక్కడ తీసుకుపోయి అమ్ముకుంటావు అనుకో, ఈడ అమ్ముకుంటావని నేను ఇవ్వదు. అదేంది నీకైతే నీ అడిగిన రేట్కే ఇచ్చిన. అదే నువ్వు అమ్ముతామంటే నేను అసలు ఇవ్వదు. నువ్వు మొత్తం తీసుకుపోతావేమో అనుకున్నా. నువ్వు నాకు పోటీ అమ్మితే ఎట్లా? ఏంది నా జోలికి అయితే పైసలు ఇచ్చే తీసుకున్నా నీ కాడ. పైసలు ఇచ్చే తీసుకున్నావు, ఆడ ఎట్లా పెట్టినావు? అని అంటే నువ్వే చేస్తావా దందా, నేను చేయొద్దా? నువ్వు చేస్తావు. ఆ గిరాకీ నీకు మొత్తం నీకే వస్తుంది. అగ్గువాగ్వనం నీదికే వస్తుంది. ఆ గిరాకీ నీకు మొత్తం నీకే వస్తుంది. అగ్గువాగ్వనం నీదికే వస్తుంది. మరి పైసలు ఏదో నీకు ఇచ్చేస్తా. నువ్వు నా పైసలు నాకు ఇస్తావు. సరే మరి ఇచ్చేసి 1,000 రూపాయలు ఎక్కువ ఇచ్చేసాయి. నా పైసలు నాకు ఇస్తావు. సరే మరి ఇచ్చేసి 1,000 రూపాయలు ఎక్కువ ఇచ్చేసాయి. సరే తీసుకో, తీసుకో 1,000 రూపాయలు. ఇక 1,000 రూపాయలు ఫోన్పే కొట్టేసి 1,000. అమ్మ నీ అమ్మ 1,000 రూపాయల లాభం రేపు వేరే కాడికి పోదా. నీ అమ్మ 1,000 రూపాయల లాభం రేపు వేరే కాడికి పోదా. జొన్నలు బాబు రూపాయికి 2 కిలోలు, రూపాయికి 2 కిలోలు జొన్నలు. చెప్పాబు ఏంటి వంటివి? జొన్నలు ఎట్లా? రూపాయికి 2 కిలోలు. నాకు బస్తా ఇచ్చేసి అండి, బస్తా ఇచ్చేసి. అమ్మా రూపాయికి 2 కిలోలు అంటే బస్తాలు ఎవడతా? అమ్మా రూపాయికి 2 కిలోలు అంటే బస్తాలు ఎవడతా? ఎంత అండి మొత్తం? అంటే ఆ లెక్కన చూసుకుంటే 10 రూపాయలు అవుతుందండి. 10 రూపాయలు ఇచ్చేసి. 10 రూపాయలు కదా నాయన, 1000 రూపాయలు. 10 రూపాయలు కదా నాయన, 1000 రూపాయలు. అంటే ఇప్పుడే కదా నువ్వు రూపాయికి 2 కిలోలు అన్నావు. 2 కిలోలు అంటే 2 గింజలు అన్నా. 2 గింజలు అన్నావు అంటే ఇది దారుణం. అంటే నేను మంచిగానే అమ్మినా, అమ్ముకుంటూ వస్తున్నా. నువ్వు రూపాయికి 2 కిలోలు అంటే రూపాయికి 2 కిలోలు అంటే తీసుకున్నా. రూపాయికి 2 కిలోలు కదా, 2 గింజలు అన్నా. నీకు చెవులు ఎట్టిన పడవా ఏమో. రూపాయికి 2 కిలోలు కదా, 2 గింజలు అన్నా. నీకు చెవులు ఎట్టిన పడవా ఏమో. గింజలు అన్నావా? అవును. సారీ అంటే నాదే తప్పు, తీసుకోను. 1000 రూపాయలకి సంబంధం లేదు. 1000 రూపాయలు ఇవ్వాలని. 1000 రూపాయలు ఇవ్వ నేను ఎందుకు? ఎందుకు చెప్పినావు? అంటే ఇప్పుడు నాదేనా బొక్క? నీదే బొక్క. అంటే ఇప్పుడు నాదేనా బొక్క? నీదే బొక్క. కొంచెం పక్కన కూర్చోవాలిగా, మధ్య కూర్చో. ఎట్లా పెట్టేది ఎట్లా? బాయ్ పైన చూస్తాను, వస్తా. ఎక్కడ వస్తున్నావు? పైనకి అవుతున్నా. బండి తీసుకొని పైకో. పైనకి అవుతున్నా. బండి తీసుకొని పైకో. ఓరు పైనకి ఇన్నే పెట్టి అవుతారు. కొట్టరొద్దు. ఇది జగనా? ఇది నీ జగనా? మాది. ఇది జాగా మాది. మాది జాగా. పేపర్స్ పెట్టు. పేపర్స్ పెట్టు. కాగితం పేపర్స్ పెట్టు. కాగితమా? ఏడ చూపిస్తారు? ఇల్లు కాగితాలు పేపర్స్ పెట్టు. ఇల్లు కాగితాలు నేను చూస్తా. నువ్వు ఈడ బండికి 5 నిమిషాలు అంటున్నావు, కాగితాలు చూపిస్తారా? ఎట్లా చూపిస్తావు? నాకేం తెలుసు? ఆగమ్మా, ఇంత పెట్టుకొని అడుగుతున్నావు. నాకడ 20 ఎకరాలు ఏమంటున్నాను. 20 ఎకరాలు ఉంటే 20 ఎకరాల కన్నా పెడతా. మీ బండి పెట్టకు, జాగా నాది. అమ్మా 5 నిమిషాలు పనికి వస్తామా? 5 నిమిషాలు కాదా? ఏంది పెట్టారు? బండి
బాబాయ్ పెడతా బండి అని చెప్పాను నేను అంతే. దిగను. ఈ బండి తీసుకున్నప్పుడు ఈ 20 ఎకరాలు ఉంటే కార్లో రావచ్చు నా ఇష్టం భయ్, ఏమైనా వస్తా నా ఏం? ఇష్టం మరి 20 ఎకరాలు ఉందని నేను చెప్తున్నావు నా ఇష్టం భయ్, ఉంది నా కాడ ఇష్టం ఉన్న కాడ పెట్టి అది 5 నిమిషాలే అమ్మ పోయి వస్తా ఏం లేదు నీ బండి ఎత్తుకొని పోనా ఆయన ఓర్లేదు ఇన్న పెట్టి 5 నిమిషాలేగా ఏం జాయిదా తీసుకెళ్తారులే కానీ జాయిదా ఓ బండి తీయరు బండి తీయను తీయను ఎందుకు తీయవు నా ఇష్టం 5 నిమిషాలు పోయి వస్తా వెళ్ళిపోతాను ఈ 5 నిమిషాలలో నువ్వు అక్కడ పెట్టు ఎట్టా నేనే పెడతా ఈడనుకుంటా? ఏ బాబాయ్ ఇది నా నువ్వు- జాగా ఏం నీ జాగా? అయ్యే జాగా నా ఏమి దాకా నీది నా ఏమి దాకా నీ అయ్యే చూపెట్టు కాగితాలు చూపెట్టు ఇది పెట్టు కాయ నాది ఏరు నాది చూపెట్టు, ఇల్లు తెచ్చి నాది. చూపెట్టు. ఇల్లు నాది తెచ్చి చూపెట్టు ఏంటిది ఈ బండి ఇల్లు కాయ చూపెట్టాలా నాది. ఈ ఎవరన్నా బండి నన్ను- కాయ పెట్టా చూపెట్టాలా బండి తాళాలు కాదు ఇల్లు నాది చూడు తాళం కూడా నాదే ఇది నీకు 70 ఎకరాలు ఓ, ఉంటే కొనుక్కో. ఏం మాట్లాడుతున్నావు ఏమనుకున్నావు ఏంది? ఏంది చేస్తా? ఉన్నారన్నా చేస్తావా అలా ఏం దబ్బుతున్నావు చూసుకుంటా నేను చూసుకో చూసుకుంటా చూసుకో చూసుకోబా నీ సంగతి చెప్తావా నీ బండి ఉంటే చూసావా మా అక్క చోట్ యామో యామో ఓ సార్ మేము ర్యాండమ్ గా రీల్ చేస్తుంటాము మేము ఎలాంటి రీల్ చేస్తామంటే ఎవరి ఫోన్ లో ఎక్కువ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉందో కనుక్కుందామని ట్రై చేస్తున్నాం సార్ ఎవరికైతే స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉంటుందో వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇస్తున్నాం. దయచేసి మీరు ఒక హెల్ప్ చేస్తారా? మీ ఫోన్ పాస్వర్డ్ చెప్తే మీరు ఎంత స్ట్రాంగ్ ఉందో కనుక్కుంటాం. నా ఫోన్ పాస్వర్డ్ మీకేం చెప్తాను అంటే మీరు అలాంటి ప్రాబ్లం ఏం పడకండి సార్, మీ ఫోన్ మీ దగ్గరనే ఉంటుంది, తర్వాత మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. కావాలంటే మీకు ఇబ్బంది లేకుండా నేను నా పాస్వర్డ్ చెప్తాను, చూసుకోండి. చెప్పండి. చూడండి సార్, మీకు పాస్వర్డ్ చూపించాను, ఒకసారి మీ ఫోన్ పాస్వర్డ్ చెప్తే. చెప్తాను, ఇందులో కొట్టుకుంటారా మీరు? నోట్ చేసుకుంటాం సార్, పర్లేదు, నోట్ చేసుకుంటాం. చెప్పండి సార్. 111122 ఓపెన్ అయింది. అది స్ట్రాంగ్ పాస్వర్డ్ కదా సార్, అలా ఓపెన్ అవుతుంది. వావ్, మీరు చాలా లక్కీ సార్. మిమ్మల్ని కలుస్తాం, కాంటాక్ట్ అవుతాం. ఓపెన్ అయిందా? అరే నా ఫోన్ పాస్వర్డ్ నీకెట్లా ఓపెన్ అయింది? అరే అరే నా ఫోన్ అది దొంగ దొంగ దొంగ. నా ఫోన్ దొంగతనం చేసిన నా పాస్వర్డ్ తెలుస్తుంది నాకు. పర్లేదు లేదురా, ఓనర్తోనే తెప్పిద్దాం పా అన్నాడు. పట్టేశాడు.